దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ అందరి మధ్యలో నిలబడడానికి సర్వశక్తి కలిగిన దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవుని స్తుతించి గణపరుస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి డాక్టర్ శాలమన్న గారికి, అలాగే సహోదరులు జెరోమ్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి ఈ క్రిస్మస్ సీజన్లో మీతో పాటు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవుని స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ను జరుపుకునే భాగ్యం దేవుడు ఇచ్చాడు. మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కొంతమంది కొంచెం నీరసంగా ఉన్నారు, ఎందుకో తెలియదు. మొత్తానికి మట్టుకు ఏదైనా దేవుని యొక్క సన్నిధిలో వెలుగు అనుగ్రహించబడిందంటే కొంచెం మన ముఖాలు కూడా ఏమవ్వాలి, వెలుగుతో ఉండాలి. గట్టిగా బిగ్గరగా ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నన్ను పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే నేను మీ మధ్యకి వచ్చి వాక్య పరిచర్య చేశాను కనుక దాని గురించి ఎక్కువగా నేను పరిచయం చేసుకోగలను. 96వ సంవత్సరంలో పరిచర్య కొరకు వచ్చాను, సేవకుడిగా అభిషేకించబడ్డాను. ఆ దినం నుంచి ఇప్పటి వరకు ప్రభు తన పరిచర్యలో తన కృపలో అనేక ప్రాంతాల్లో నిలబెట్టి వాడుకుంటూ ఉన్నారు. ఈ రాత్రి మీ మధ్యకు రావడానికి దేవుడు కృప చూపించారు. దాదాపు ఒక నెల రోజులు అవుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రదేశంలో వాక్య పరిచర్య చేస్తూనే ఉన్నాను, ఏదో ఒక స్థలంలో నిలబడి ఉన్నాను. దేవుడు గత వారంలో కూడా అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళాడు. ఆ ప్రదేశాలన్నింటిలో కూడా ప్రయాణాలన్నింటిలో ప్రభు సహాయం చేసి తన కృపను అనుగ్రహించాడు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. వాక్యంలోకి వెళ్ళకపోవడం ఒక మాట చెప్తాను, శ్రద్ధగా నా మాటలు మీరు వినాలి. కొంచెం వాక్యం మిస్ అయిపోయినా తర్వాత అర్థమవుదు, తర్వాత మధ్యలో కంటిన్యూషన్ దొరకదు కనుక ఇబ్బంది పడవలసి వస్తుంది. శ్రద్ధగా దేవుని మాటల వైపు మీరు లగ్నం ఉంచాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. చాలా సంవత్సరాల నుంచి మనం క్రిస్మస్ పండుగ చేస్తూ ఉన్నాం. చాలా సంవత్సరాలుగా క్యాండిల్ లైటింగ్ సర్వీసులు చేస్తూ ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ పండుగ చాలా ఆనందంగా చేస్తాం. ప్రపంచమంతా చేసేటువంటి ఒక అద్భుతమైన పండుగ ఈ క్రిస్మస్ పండుగ. ఇక్కడ కొంతమంది గత 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా ఈ పండుగ చేస్తున్న వారు ఉండొచ్చు. కొంతమంది 5-6 సంవత్సరాల నుంచి క్రిస్మస్ చేస్తున్న వారు కూడా ఉండొచ్చు. కొంతమంది బై బర్త్ చిన్నప్పటి నుంచి కూడా వారి కుటుంబంలో క్రిస్మస్ పండుగ చేస్తున్న వారిని మనం చూడవచ్చు. ఇక్కడ అన్ని రకాల అనుభవం కలిగిన వారు ఉంటారు. చాలామంది సేవకులు వచ్చి చాలా వర్తమానాలు మనకు అందించుంటారు. ఇప్పటికే బైబిల్ గ్రంథంలో క్రిస్మస్ అనగానే ఎక్కడెక్కడ ఏమేమి సందర్భాలు ఉన్నాయో మనకు చాలా స్పష్టంగా తెలుసు. ఇంకా అంతకంటే క్లియర్గా మాట్లాడుకుంటే యేసు ప్రభు పశువుల పాకలో జన్మించి పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డాడని, జ్ఞానులు వచ్చారని, గొల్లలు వచ్చారని, ఇంకా నక్షత్రం ఒకటి వచ్చిందని, ఇంకా చాలా విషయాలు మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్యాలు. ఇవన్నీ కూడా మనకు చాలా సందర్భాలు బైబిల్ గ్రంథంలో తెలుసు. యేసు ప్రభు వెలుగుగా ఈ లోకానికి ఉద్భవించాడని, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు మరలా జ్ఞాపకం చేయడానికి చెబుతూ ఉన్నాను. అందరికీ తెలుసు, మీరు చాలా తెలివైన వారు, మంచి పునాది కలిగిన సంఘంలో కట్టబడ్డారు. ఒక గొప్ప దైవజనుని చేతి కింద మీరు నలిగి వచ్చారు కనుక లోతైనటువంటి సంగతులు మీ అందరికీ బాగా తెలుసు అని నేను నమ్ముతూ ఉన్నాను. కనుక కొన్ని మాటలు నేను మరలా ఈ రాత్రి జ్ఞాపకం చేస్తాను. పెద్ద ప్రసంగం నేను చేయను, కానీ మీకు తెలిసిన విషయాలే నేను మరలా జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. చదువుదాం మరొకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని మాటలు ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళదాం. ముందుకు, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి
గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గల్లియలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచి కళ్ళు మూసుకుంటూ మానిటర్ ఏమైనా ఉండాలి కొంచెం నాకు మానిటర్ కళ్ళు వంచి కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేస్తాను. ప్రభు మనల్ని దర్శించినట్లుగా, మనతో మాట్లాడినట్టుగా. మీరున్న స్థలంలో 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేస్తాను. అటు ఇటు చూడకండి. చేతులు పైకెత్తి ఒక్కసారి ప్రభు వైపు చూస్తూ, ప్రభువా నాతో మాట్లాడండి అని అడుగుదాం ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి. ఒక్క మాట చెప్పాలి ప్రభుతోటి. ప్రభువా మాతో మాట్లాడండి అయ్యా. మరి మాట్లాడితే మా జీవితాలు తెప్పరిల్లుతాయి తండ్రి. అయ్యా నీ విశేషమైన సంగతి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి మాట్లాడాలి ప్రభుతో. మౌనంగా ఉండదు, ఎక్కడో ఆలోచించదు. నాతో మాట్లాడేస్తాయి అన్నాడు. నాతో మాట్లాడేస్తాయి. ఇది నీ ప్రణాళిక. ఈరోజు నేను ఇక్కడ ఉండుట. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి. ఆరాధన, 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 ఆరాధన యేసు రాజునకే, పరిశుద్ధ దేవునికే, ప్రియ యేసు రాజునకే, పరిశుద్ధ దేవునికే. చేతులు పైకెత్తి మరొకసారి. ఆరాధన, 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 చేతులు పైకెత్తి బిగ్గరగా. లార్డ్ వి థ్యాంక్ యూ. ఆరాధన, ఆరాధన యేసు రాజునకే, పరిశుద్ధ దేవునికే, యేసు రాజునకే, పరిశుద్ధ దేవునికే. యేసయ్యా, 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 యేసయ్యా. బిగ్గరగా పాడదాం. యేసయ్యా, యేసయ్యా. లార్డ్ వి థ్యాంక్ యూ. యేసయ్యా, యేసయ్యా. మరొకసారి పాడదామా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధన పాడదాం అందులో. ఆరాధన, 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 బాగా పాడాలి. లార్డ్ వి థ్యాంక్ యూ. ఓ హల్లెలూయా. ఆరాధన యేసు రాజునకే, పరిశుద్ధ దేవునికే, యేసు రాజునకే, పరిశుద్ధ దేవునికే. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవ, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
మీరు మాట్లాడేవారని, మీ మాట మా జీవితాలకు జీవమని ప్రభువా నీ సన్నిధికి వచ్చాం. కొద్ది నిమిషాలు ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి అంధకార చీకటి శక్తులను, వాక్య వ్యతిరేక తలంపులను నజరేయుడైన యేసు అధికార నామమున బంధించి లయపరుస్తూ ఉన్నాను తండ్రి. నిశ్చయముగా ప్రభువా నీ అభిషేకము ఈ స్థలములో నిలుచునుగాక. ప్రభువా వాక్యమైన దేవా మీరే మాట్లాడమని ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఈ రాత్రి నా మాటలు మీరు ఆలకించాలని కోరుతూ ఉన్నాను. ప్రపంచ చరిత్రను మనం గమనిస్తే అత్యంత జ్ఞానం కలిగిన వారు ఈ ప్రపంచంలో ఏ దేశస్థులు అని అడిగితే చరిత్ర చెబుతున్నటువంటి సంగతి గ్రీకు దేశస్థులు. గ్రీకు దేశస్థులు అత్యధికమైన జ్ఞానాన్ని కలిగిన వారు. గ్రీకు సంతతిలో నుండి అనేకమైన తత్వవేత్తలు వచ్చారు, శాస్త్రవేత్తలు వచ్చారు. ప్రపంచం అంతటిలో కూడా మహాజ్ఞానం కలిగిన వారు ఈ గ్రీకు దేశస్థులు. అరిస్టాటిల్ అని చెప్పండి, లేకపోతే ప్లూటో అని చెప్పండి, చదువుకున్న వారికి బాగా అర్థమవుతుంది. ఇలాంటి మేధావులంతా కూడా గ్రీకు సంతతిలో నుంచి వచ్చినవారు. అలా గ్రీకు సంతతిలో నుంచి వచ్చిన వాడే భక్తుడైన వైద్యుడైన లూకా. ఈ లూకా యేసు ప్రభు వారి యొక్క జనన మరణ పునరుత్థానములను గురించి, ఆయన చేసినటువంటి మహాసూచక క్రియలన్నిటిని గురించి చాలా స్పష్టంగా రాశాడు. ప్రియులారా, ఈ లూకా ఒక వైద్యుడు అని చరిత్ర చెబుతోంది. లూకాకున్న హాబీస్ ఏంటంటే తన కళ్ళ ముందు ఏదైనా విషయం జరిగితే దానిని చక్కగా పెయింటింగ్ వేయగలిగినటువంటి తలాంతు కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి ప్రతి సందర్భాన్ని కూడా చక్కగా గ్రంథస్థం చేసే అలవాటు కూడా ఈ లూకాకు ఉంది. లూకా ఒక వైద్యుడు గనక యేసు ప్రభు వారిని గురించి విని ఆయన అద్భుతాలు ఎలా చేస్తున్నాడు, అతని దగ్గర ఉన్నటువంటి శక్తి ఏంటి, నేను మందులు వేస్తేనే కానీ తగ్గనటువంటి రోగాలు, నేను ట్రీట్మెంట్ ఇస్తేనే కానీ జరగనటువంటి కార్యాలు అతడు ఎలా చేయగలుగుతున్నాడని యేసు ప్రభు వారిని గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. యేసు ప్రభు వారి వెనకాల వెళ్ళాడు, ఆయన బోధలు వినడం ప్రారంభించాడు. ఆయన చేస్తున్నటువంటి సూచక్రియలన్నిటినీ కూడా కన్నులారా చూసి గ్రంథస్థం చేయటం మొదలుపెట్టాడు. ఆయన వెనకాల వెళుతూ ఆయన మాటలు విని 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 చివరికి ఆయనకు భక్తుడిగా మారిపోయాడు వైద్యుడైన లూకా. ప్రియులారా, ఇలాంటి జ్ఞానమును దేవుడు అనుగ్రహించి సువార్తలలో ఒక సువార్తను రాయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అలాంటి లూకా రాసినటువంటి ఈ సువార్తలోని ఒక భాగాన్ని మనం చదువుతున్నాం. 2వ అధ్యాయం మనకి చాలా సుపరిచితమైన భాగం. కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయింది, ఆయా ప్రదేశాల్లో ఉన్న వారందరూ కూడా తమ తమ సొంత గ్రామములకు వెళ్ళి జనన సంఖ్య వ్రాయించుకోవాలని ఒక ఆజ్ఞ వెలువడింది. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ వెలువడిందో యోసేపు మరియలు కూడా తమ సొంత ప్రదేశానికి బయలుదేరారు. నజరేతు అనే ఊరి నుంచి బెత్లెహేము అనే పట్టణానికి వారు చేరుకున్నట్టుగా వాక్యంలో కనబడుతుంది. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో బెత్లెహేము అనే పట్టణం చాలాసార్లు మనకు కనబడుతుంది. క్రొత్త నిబంధనలో మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా ఈ పట్టణమును గురించిన సంగతులు, వివరాలు చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. వీరు బెత్లెహేము పట్టణానికి చేరుకున్నారు. ఎక్కడా చోటు దొరకకపోతే యేసు ప్రభు వారిని ప్రసవించి ఆమె పశువుల తొట్టిలో పడుకోబెట్టింది అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ప్రియులారా, జాగ్రత్తగా నా మాట గమనించండి. బెత్లెహేము అనే పట్టణం గురించి ఈరోజు చాలా పాటలు మనం వింటున్నాం. బెత్లెహేములో సందడని, బెత్లెహేములో పండగని, బెత్లెహేములో యేసు ప్రభువు జన్మించాడని, బెత్లెహేములో ఒక గొప్ప కార్యం జరిగిందని, బెత్లెహేమా నువ్వేమీ స్వల్పమైన దానివి కాదు, నిన్ను ఏలువాడు నీలో నుంచి బయలుదేరి రాబోతున్నాడు అని చాలా మాటలు మనం వింటూ వస్తాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో బెత్లెహేమును గురించిన సమాచారం కొంత మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. పాత నిబంధన గ్రంథానికి వెళితే రూతు గ్రంథములో కూడా ఈ బెత్లెహేము పట్టణం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రియులారా, బెత్లెహేము అనే మాటకు రొట్టెల ఇల్లు అని అర్థం. సమృద్ధి కలిగిన
ప్రదేశం అని అర్థం. దేవుని యొక్క కనుదృష్టి ఎప్పుడు కూడా ఈ బెత్లెహేము పట్టణం మీద ఉండేది. ప్రియులా, జాగ్రత్తగా రూతు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే బెత్లెహేములో కరువు కలుగగా ఒక కుటుంబము మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. మోయాబు దేశానికి వెళ్ళిపోయి అన్ని పోగొట్టుకొని నయోమి ఒక్కతే తిరిగి వచ్చింది బెత్లెహేము పట్టణానికి. ఆ సమయంలో జరిగినటువంటి సంగతి ఏంటంటే నయోమితో పాటుగా మోయాబీయురాలైన రూతు కూడా బెత్లెహేము పట్టణానికి చేరుకున్నట్టుగా ఆ రూతు గ్రంథంలో మనకు కనబడుతుంది. ప్రియులారా, జాగ్రత్తగా నా మాటలు మీరు గమనించాలని కోరుతూ ఉన్నాను. బెత్లెహేము పట్టణానికి నయోమి రూతులు చేరిన తర్వాత ఆమె బోయజు అని ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. అతడు మిక్కిలి ధనవంతుడని, అతడు బెత్లెహేము నివాసి అని, అతడు ఆ పట్టణంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిని, మిగులు ఆస్తిపరుడని, పొలములు కలిగిన వాడని మనము గ్రహించగలము. ప్రియులారా, ఇలాంటి ఆ బెత్లెహేము పట్టణంలో ఉన్న బోయజును రూతు ఇద్దరు వివాహం చేసుకున్నారు. బోయజు రూతును వివాహం చేసుకున్న తర్వాత తన జీవిత కాలము గడపటానికి వారిద్దరూ కూడా బెత్లెహేములో రాజ మార్గము ప్రక్కన తన పొలాలు ఉండగా అక్కడ ఉన్నటువంటి ఒక కొండను తొలిపించి ఒక చక్కటి బ్రహ్మాండమైన రాతి ఇల్లు బోయజు నిర్మించుకున్నాడు. బోయజు నిర్మించుకుని రూతు బోయజులు అందులో చక్కగా వారు జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. ఆ ఇల్లు చాలా అందంగా తయారు చేసుకున్నాడు. తన భార్య అయినటువంటి రూతుతో కలిసి ఆ ఇంటిలో నివాసం చేయడం మొదలుపెట్టాడు. ఇది బెత్లెహేము పట్టణంలో జరిగినటువంటి సంఘటన. ప్రియులారా, జాగ్రత్తగా చరిత్ర చెబుతుండగా మీరు స్లోగా ఫాలో అవ్వండి. నన్ను జాగ్రత్తగా మీరు గమనించాలి. నా మాటలు మీకు అర్థమవుతుంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి. మేము ఎక్కడే ఉన్నామండి, ఎక్కడికి వెళ్ళలేదన్న వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పట్లే హల్లెలూయా. గుడ్. ఇక్కడే ఉన్నారన్న గుర్తు ఏంటి? మీరు చెప్పే స్తోత్రం కానీ హల్లెలూయా కానీ ఇక్కడే ఉన్నారు అనిపిస్తారు. మంచిది. బెత్లెహేము పట్టణంలో ఒక చక్కటి ఇల్లు కట్టుకున్నటువంటి బోయజు రూతుతో కూడా తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కొంతకాలానికి వారికి ఓబేదు అనే కుమారుడు జన్మించాడు. ఓబేదు పుట్టిన తర్వాత ఓబేదు పెరిగి పెద్దవాడయ్యాడు. ఓబేదు కూడా వివాహం చేశారు. పెద్దవాడైన తర్వాత ఓబేదుతోటి తండ్రి అయిన బోయజు చెప్పాడు, ఇదిగో నాయనా, నేను మీ అమ్మ అయినటువంటి రూతును వివాహం చేసుకున్న తర్వాత ఈ ఇల్లు ఆమె కొరకు కట్టి పెట్టాను. ఇక్కడున్న చుట్టుప్రక్కల ఉన్న పొలాలన్నీ మనవే, ఇవన్నీ కూడా నీ కొరకు సిద్ధం చేశాను. నువ్వు సంతోషంగా కాలమును గడుపుతూ మన పట్టణంలో ఉన్నటువంటి మన పొలాలు ఆస్తులన్నీ జాగ్రత్తగా చూసుకోనాయన అని చెప్పి వారి తరము గతించిపోయింది. బోయజు రూతులు మరణించిన తర్వాత ఓబేదు పెద్దవాడయ్యాడు. ఓబేదుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు. ప్రియులారా, గమనించండి, అతని పేరు యెషయి అని బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. ప్రియులారా, యెషయి కూడా పెరిగి పెద్దవాడవుతూ ఉన్నాడు. ఓబేదు అతని భార్య కూడా ముసలివారు అయిపోతున్నారు. తనకు కూడా పెళ్లి చేశారు. యెషయి కూడా వివాహం అయింది. ఇదిగో యెషయి తోటి ఓబేదు అంటున్నాడు, నాయనా, ఈ ఇల్లు, ఈ చుట్టుపక్కల పొలాలు, ఈ ఆస్తులు ఇవన్నీ కూడా నా తండ్రి గారైనటువంటి మీ తాతగారైన బోయజు గారు నాకు ఇచ్చారా, ఇది జాగ్రత్తగా నువ్వు కాపాడుకో. ఈ పొలాల నుంచి వచ్చేటువంటి లాభంతో ఆస్తితోటి నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో నువ్వు నివసించు అని చెప్పి ఓబేదు అతని భార్య కూడా మరణించిన తర్వాత యెషయి పెరుగుతూ ఉన్నాడు. యెషయి వివాహం అయింది కనుక యెషయికి కూడా పిల్లలు పుట్టారు. ఎంతమంది పిల్లలు మీరు చట్టుకుని చెప్పాలి. యెషయికి 80 పిల్లలు. అందరిలో ఆఖరి వాడు దావీదు. ప్రియులారా, గమనించండి, ఇదిగో బోయజు నుంచి ఓబేదుకు వచ్చింది ఆస్తి, ఓబేదు నుంచి యెషయికి వచ్చింది. ఇప్పుడు యెషయి చివరి దినాల్లో అది ఎవరికి అప్పగించాలంటే 8 మందికి దాన్ని ఏం చేయాలి? పంచిపెట్టాలి. ఆ ఇల్లు, అక్కడున్న ఆస్తి, పొలాలు అన్నీ కూడా పంచిపెట్టాలి. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి, అప్పటికే దేవుడు దావీదును ఎన్నుకొని మహారాజుగా సిద్ధపరిచాడు. ఒక శ్రేష్టమైన సింహాసనాన్ని దేవుడు దావీదులకు అనుగ్రహించాడు. దావీదు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. యెషయి తలంచాడు, ఎవరు కూడా ఈ ఆస్తి మీదకి రాకుండా, ఎవరు కూడా ఈ ఇంటిలోనికి చొరబడకుండా, ఎవరు కూడా దీని మీద అధికారం సంపాదించకుండా, ఇది గనక నేను దావీదుకి ఇస్తే, చిన్నవాడైన దావీదుకి దీన్ని అప్పచెప్తే, ఇది రాజుగారి ఆస్తి గనక, రాజుగారి పొలాలు గనక, రాజుగారి ఇల్లు గనక ఎవడు దీనిని ముట్టుకోవడానికి
ధైర్యం చేయడు అని యెషై తన ఆఖరు కుమారుడైనటువంటి దావీదునకు దానిని ఇచ్చాడు. దావీదు దాంట్లో చాలా సంతోషంగా ఉండడానికి ఇష్టపడి తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని కాపాడుకుంటూ ఉన్నాడు. కానీ తన సింహాసనం మాత్రం యెరూషలేములో స్థిరపరచుకొని ఉన్నాడు. అయితే కొంతకాలానికి దావీదుకు కలిగినటువంటి పరిస్థితి ఏంటంటే, తన కుమారుడైన అబ్షాలోము వలన దావీదు అడవుల పాలు కావాల్సి వచ్చింది. తన కుమారుడు తనకు వ్యతిరేకంగా తిరిగి ఒక గుంపును తయారు చేసుకుని యెరూషలేములో ఉండకుండా దావీదును అడవుల వైపు తరిమేశాడు. దావీదు తన కుమారుడిని ఏమీ అనకుండా అడవుల వెంట తిరుగుతూ ఉన్నాడు. అలా అడవుల పాలైపోయినటువంటి దావీదును ఒక వ్యక్తి సంరక్షించినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. 2వ సమూయేలు గ్రంథం ఆఖరు అధ్యాయాల్లో ఈ సంఘటనలు మీకు కనబడతాయి. రెఫరెన్స్లు ఏం చెప్పనో మీరు ఇంటికి వెళ్ళి నెమ్మదిగా చదువుకోవచ్చని. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. దావీదు అడవుల పాలైపోయినప్పుడు ఒక వ్యక్తి, అతని పేరు బర్జిల్లయి అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఉన్న బర్జిల్లయి అనేటువంటి వ్యక్తి దావీదుకు ఎంతో సహాయం చేశాడు. ఎంత సహాయం చేశాడంటే, చివరికి తను పడుకోవడానికి కప్పుకోవడానికి దుప్పట్లు కూడా తీసుకెళ్ళి దావీదుకు ఇచ్చి దావీదును ఆదుకున్నాడు. మంచి ఆహారాన్ని సిద్ధపరిచాడు, మంచి వసతిని ఏర్పాటు చేశాడు. కారణం ఏంటంటే, బర్జిల్లయి కూడా మంచి ధనవంతుడే గనుక, మహారాజు అయినటువంటి దావీదు అడవుల పాలై ఉన్నాడు కనుక, అలాంటి అడవుల పాలైపోయినటువంటి దావీదును నేను సంరక్షిస్తాను అని బర్జిల్లయి చాలా ప్రేమతోటి దావీదును ఆ దినాల్లో చాలా చక్కగా ఆదుకున్నాడు. ఇది గడిచిపోయిన తర్వాత అబ్షాలోము మరణించాడు. అబ్షాలోము మరణించిన తర్వాత దావీదు తిరిగి మరలా యెరూషలేము పట్టణానికి సింహాసనానికి చేరాడు. సింహాసనం మీద కూర్చున్న తర్వాత దావీదుకు బర్జిల్లయి జ్ఞాపకం వచ్చాడు. నేను అడవిలో ఉన్నప్పుడు బర్జిల్లయి నాకెంతగానో సహాయం చేశాడు. అతని చేసిన మేలుకు ప్రతిగా నేనేదో ఒకటి అతనికి చెయ్యాలి అని బయలుదేరి బర్జిల్లయి దగ్గరికి వచ్చి అంటాడు, నేను అడవుల పాలైపోయి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు నాకెంతో సహాయం చేసావు బర్జిల్లయి. నువ్వు ఏది కోరుకున్నా నేను ఇస్తాను. నేను ఇచ్చేది నువ్వు తప్పకుండా తీసుకోవాలి. అది ఏంటో తెలుసా? నువ్వు నా ఇంటికి రావాలి. బ్రతుకు దినములన్నిటి కూడా నా భోజనపు బల్ల మీదే నువ్వు భోజనము చెయ్యాలి. ఇక నేను ఒకే స్థలంలో ఉందాం. నువ్వు మరణించేంత వరకు కూడా నువ్వు నాతోనే ఉండాలి అని నేను తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను నేను అన్నాడు దావీదు. బర్జిల్లయి అంటాడు, అయ్యా, ఇప్పటికే నాకు 80 సంవత్సరాల వయస్సు. ఇప్పుడు నేను ఇంక ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతలేను. మీతో రావడానికి నాకు ఓపిక లేదు. నేను వచ్చి కూడా మీరు ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని తీసుకునే స్థితిలో కూడా నేను లేను. దయచేసి నన్ను మన్నించండి అంటే దావీదు అన్నాడు, ఎలాగైనా నీకు సహాయం చేయాలి, ఎలాగైనా నీ మేలు నీ రుణమును నేను తీర్చుకోవాలి, దయచేసి నువ్వు నాతో రా అంటే బర్జిల్లయి అన్నాడు, నేను రాలేను కానీ నా కుమారుడైనటువంటి కింహాము అనేవాడిని నీతో పంపుతానయ్యా. వాడు నా కుమారుడు. కింహామును నువ్వు తీసుకెళ్ళు. నువ్వు నాకు ఏమేం చేయాలనుకుంటున్నావో అవన్నీ నా కుమారుడైన కింహాముకు నువ్వు చెయ్యి అని చెప్పాడు. వెంటనే దావీదు దానికి అంగీకరించి కింహామును తీసుకుని రాజనగర్కి వచ్చేసాడు. కింహామును ఇప్పుడు ఎలా చూసుకుంటున్నాడంటే, తనతో సమానంగా చూసుకుంటున్నాడు, తనతో కూర్చోబెట్టుకుంటున్నాడు, తన భోజనపు బల్ల మీదే ఆహారం పెడుతున్నాడు, తనకు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు, రాజభోగమును అనుభవిస్తున్నాడు కింహాము. ఇలా కొంతకాలం గడిచింది. మరలా దావీదుకు ఆలోచన వచ్చింది, దీనితో నా మనసు ఎందుకో తృప్తి పడతలేదు. కింహాముకి ఇంకా ఏదో నేను చెయ్యాలి. ఏదో చేస్తేనే కానీ నా మనస్సు తృప్తి పడదు. ఏదో నా మనస్సులో నుంచి ఇంకా ఆ వెలితి కనబడుతూ ఉంది. ఇంకా అతనికి ఏదో చెయ్యాలి అని ఆలోచించి కింహామును పిలిచి అన్నాడు, నా పిత్రార్జితమైనటువంటి ఆస్తి ఒకటి బెత్లెహేము పట్టణంలో ఉంది. ఆ బెత్లెహేము పట్టణంలో మా ముత్తాత గారైనటువంటి బోయేజు గారు ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు. అలాగే అది ఆయన కుమారుడైన ఓబేదుకి ఇచ్చారు. ఓబేదు గారు మా నాన్న అయినటువంటి యెషయికి ఇచ్చారు. యెషయి నాకు ఇచ్చారు. నేను ఇప్పుడు దానిని నీకు ఇస్తున్నాను. నువ్వు వెళ్ళి బెత్లెహేము పట్టణంలో ఆ శ్రేష్టమైనటువంటి స్థలంలో నీకు ఇవ్వబడిన ఆస్తిని అనుభవిస్తూ ఆ ఇంటిలో చక్కగా నివాసం చేయి, నీకు కావలసినంత ఆస్తి దక్కుతుంది అని దావీదు సంతోషంతో తన వారసత్వం, తన స్వాస్థ్యం అంతా కూడా ఎవరికి ఇచ్చేశాడు? కింహాముకి ఇచ్చేశాడు. కింహాము ఆ మాట తీసుకుని బెత్లెహేములోకి వచ్చి
తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉండగా స్తోత్రం చెప్పండి ఒకసారి. అలా కళ్ళు మూసుకుంటున్నవారు స్తోత్రం చెప్పండి ఒకసారి. మేము ఇక్కడే ఉన్నాం కానీ వేరే ఊరు వెళ్ళిపోయాం సార్ అన్నవారు ఉన్నారు చాలామంది ఇక్కడ కదా. కథ చెప్తున్నట్టుంది కదా, అంతా కథ చెప్తుంటే ఎక్కడికో అలా అలా. మీరు వెళ్ళకండి, ఇక్కడే ఉండండి, స్తోత్రం చెప్పండి. ఓ 2 చేతుల పైకి హల్లెలూయా చెబుదామా? ఒకసారి బిగ్గరగా చెబుదాం హల్లెలూయా. ప్రియులారా, కొంతకాలం గడిచిన తర్వాత కింహాముకు ఒక వర్తమానం వచ్చింది. అది ఏంటంటే తన తండ్రి అయిన బర్జిల్లయి మరణించాడు అన్న వార్త కింహాముకు వచ్చింది. ఆ వార్త వినబడగానే కింహాముకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ఇప్పుడు అర్జెంటుగా నా తండ్రి చనిపోయాడు గనక నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలి, అక్కడ ఉన్నవన్నీ నేను చక్కబెట్టుకోవాలి అని కింహాముకు మనసులో ఆలోచన కలిగింది. ఇప్పుడు కింహాము వెళ్ళాలి అంటే ఈ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళాలి, ఈ పొలాలు విడిచిపెట్టి వెళ్ళాలి, ఉన్న ఆస్తంతా విడిచిపెట్టి వెళ్ళాలి, ఇక్కడ కలిగిన సమస్తమును విడిచిపెట్టేయాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ విషయాన్ని దావీదు గారికి చెప్పి, అయ్యా మా తండ్రి చనిపోయాడు వెళదాము అని దావీదు దగ్గరికి వెళ్ళి, మళ్ళీ దావీదు దగ్గర నుంచి బర్జిల్లయి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేయడానికి సమయం సరిపోతలేదు. పొలాలు మాత్రం ఎవడు ముట్టుకోడు, ఈ ఇల్లు మాత్రం మనం లేకపోతే ఖచ్చితంగా ఏమైపోద్ది, పాడుగా అయిపోద్ది. కనీసం దాంట్లో తుడిచేవాడు ఉండడు, కనీసం దాంట్లో ఒక దీపము వెలిగించేవాడు కూడా ఉండడు. అది చీకటి అయిపోయి కొద్ది రోజుల తర్వాత నేను లేకపోతే పాడైపోద్ది ఇల్లంతా. ఇంత అందమైన ఇల్లు, ఇంత చక్కగా కట్టబడిన ఇల్లు, దావీదు మహారాజు నాకు ఇచ్చినటువంటి ఇల్లు ఇది, ఇలా దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఎలాగా అని ఆలోచించి దానిని ఏం చేద్దాం అనుకున్నాడంటే, నేను లేకపోయినా ఎవరో ఒకళ్ళు ఇందులో ఉండేటట్టు, ఇది రాజమార్గము ప్రక్కనే ఉంది కనుక దీనిని నేను ఒక సత్రములుగా చేసి వెళ్తాను అని అనుకున్నాడు. వెంటనే దానికి ఏం పేరు పెట్టాడంటే గెరూతు కింహాము అని పేరు పెట్టాడు. గెరూతు అనే మాటకు సత్రము అని అర్థం. కింహాము అనగా అతని పేరు. కింహాము యొక్క సత్రము అని రాయితోటి ఆ సత్రం మీద తొలిపించేసి చాలా చక్కగా దాన్ని తయారు చేసి అది అప్పచెప్పేసి అక్కడ ఎవరొకరికి అప్పచెప్పి దీన్ని చూసుకుంటూ ఉండు, దారిని పోయేవారు ఎవరైనా వస్తే దీంట్లో ఆతిథ్యం ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత బర్జిల్లయి సమాధి చేశాడు. ఇక అక్కడ ఉన్నటువంటి ఆస్తులన్నీ చూసుకోవడానికి కింహాము అక్కడే ఉండిపోయాడు. ఇది రాను రాను అనేక మంది నివసించటానికి, దారిని పోయే వారందరూ ఉండడానికి ఒక సత్రంలాగా మారిపోయింది. ఇది బెత్లెహేము పట్టణంలో ఉన్న ఒక సత్రము. చాలా సంవత్సరాల తర్వాత మరియమ్మ గర్భములో ఆ సత్రం యొక్క నిజమైన వారసుడు స్వాస్థ్యం కోసం వచ్చి నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బోయజు నుంచి ఓబేదుకు వచ్చింది, ఓబేదు నుంచి యెషయికి వచ్చింది, యెషయి నుంచి దావీదుకు వచ్చింది. నా ప్రభు అయిన యేసయ్య దావీదు కుమారుడిగా ఆ సత్రము ఎదుట నిలబడి, ఈ సత్రములో నాకు చోటు ఉందా అని అడిగితే ఆ సత్రములో ఆయనకేమి లేదు, చోటు లేదు. ఒరిజినల్ వారసుడే వచ్చి నిలబడ్డాడు దావీదు కుమారుడు అక్కడ. దావీదు తర్వాత ఆ స్వాస్థ్యాన్ని దానిని అనుభవించవలసిన వాడు మరియమ్మ తల్లి గర్భంలో ఉండి ఆ సత్రం వెలుపల నిలబడున్నాడు. ఈ సత్రంలో చోటు దొరుకుతుందేమో అని. వాస్తవానికి అది కింహాము సత్రం కాదు. వాస్తవానికి అది ఎవరిది అని అడిగితే బోయజు నుంచి వచ్చినటువంటి ఆస్తి. వాస్తవానికి అది ఎవరిది అని అడిగితే దావీదు కింహాముకి ఇచ్చినటువంటి ఒక అందమైన ఇల్లు. అది ఒక అందమైన ఇల్లు చివరికి ఎలా మారిపోయిందంటే కింహాము వలన అది ఒక సత్రముగా మారిపోయింది. సత్రం అంటే అందరూ మంచివాళ్ళే ఉండరు. ఒకడు మంచివాడు వస్తాడు, ఇంకోడు చెడ్డవాడు వస్తాడు. ఏ టైంలో ఎలాంటి వాడు ఉంటాడో తెలియదు. కారణం ఏంటంటే అది ఒక సత్రం. సత్రం అంటే రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు, వీళ్ళే వచ్చి ఉండాలి, వీళ్ళే వచ్చి ఉండాలి అని. ఎవరైనా వచ్చి అందులో నివసించవచ్చు. రాను రాను చాలా సంవత్సరాల తర్వాత ఆ దావీదు యొక్క స్వాస్థ్యాన్ని పొందుకోగలిగినటువంటి దావీదు కుమారుడు ఒకడు మరియమ్మ గర్భములో ఉండి ఆ సత్రము ఎదుట నిలబడున్నాడు. ఆ సత్రము ఎదుట నిలబడినదే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. మరియమ్మ గర్భములో ఉండి ఈ సత్రం నాదే కదా, ఇది వారసత్వ ప్రకారము దీని హక్కుదారుణ్ణి నేనే కదా, దీని ఒరిజినల్ వారసుని నేనే కదా, దీని డాక్యుమెంట్స్ అన్నీ నాకే కదా చెల్లాలి, నాకే కదా చెందాల్సింది, ఇందులో నాకేమి లేదు,
స్థలం లేదు. ఎన్ని సంవత్సరాల తర్వాత, ఎన్ని తరాల తర్వాత వచ్చాడు చూడండి దావీదు కుమారుడు ఆ సత్రం దగ్గరికి. అది బోయజు కట్టుకున్న ఒక అందమైన ఇల్లు. వారసత్వ ప్రకారం వచ్చింది. అది ఇల్లుగా ఉండకుండా అది చివరికి ఎలా మారిపోయింది? ఒక సత్రంలాగా మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు మనం చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఇల్లు ఎన్నో సంవత్సరాల క్రితం నా ప్రభు అయిన యేసయ్య కట్టుకున్నాడు. అనగా నీవు నేను ఆయన కట్టిన ఒక ఇల్లు. ఈ ఇల్లు నా దేవుడు నిర్మించాడు. పిండముగా ఉండగానే ఎముకలు ఏర్పరచబడక మునిపే నా ప్రభు అయిన యేసయ్య నిన్ను నన్ను ఒక ఇల్లుగా ఏర్పరిచి సిద్ధపరిచాడు. మధ్యలో ఎవరికో చెందింది ఈ ఆస్తి, మధ్యలో ఎవడో తీసుకున్నాడు. కెంహాము అనే వాని చేతికి వెళ్ళింది. వాడు ఈ ఇంటిని ఏం చేశాడు? సత్రంలాగా మార్చేశాడు. అందుకే నీ హృదయంలో ఏది పడితే అది తిరుగుతుంది అన్నమాట. ఈ ఇంటిలో స్వాస్థ్యమును పొందగలిగినటువంటి, స్వాస్థ్యము కొరకు వచ్చినటువంటి యేసయ్యకు చోటు లేదు. నీ హృదయము నా హృదయం కూడా సత్రంలాగా మారిపోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి క్రిస్మస్ చేస్తున్నాం కదా, ప్రతి క్రిస్మస్కు ఈ సత్రం దగ్గరికి వచ్చి ఎవరు నిలబడుతున్నారు? యేసయ్య నిలబడుతున్నాడు. ప్రతి సంవత్సరం ఈ ఇంటి దగ్గర, ఈ సత్రము దగ్గర ప్రభు వచ్చి నిలబడి నాకు కొంచెమైనా చోటుందా అని ఇంటి వైపు చూస్తున్నాడు. ఈ హృదయంలో మాత్రం చోటు లేదు. మొన్న ఒక పాస్టర్ గారు ప్రసంగం చేస్తూ, నేను క్రిస్మస్ కార్యక్రమానికి వెళ్తే చెప్తూ ఒక మాట అన్నారు. ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నారంట? ఇంటి క్రిస్మస్, ఒంటి క్రిస్మస్, పంటి క్రిస్మస్ అండి. ఇది మాత్రం చాలా స్పీడ్గా చేస్తారట. నాకు భలే సంతోషం అనిపించింది ఆ మాట. ఏం క్రిస్మస్? ఇంటికి డెకరేషను, ఒంటికి డెకరేషను, పంటికి డెకరేషన్. చాలా స్పీడ్గా ఉంటుంది. 25వ తారీఖు బుద్ధిమంతుల్లాగా భక్ష్యాలు మాత్రమే తింటాం. 26వ తారీఖు మాత్రం అదుపు లేకుండా, ఏమండి, భయం లేకుండా, అసలు ఇంక ఏం ఆలోచించకుండా పండగ సంబరాల్లో మునిగి తేలిపోతాం. సత్రంలోకి ఏమేమి వస్తున్నాయో తెలియట్లేదు. ఇది గెరుతు కెంహాముగా మారిపోయింది. కెంహాము సత్రముగా మారిపోయింది. ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం ఆఖరి వచనం చదివితే బెత్లెహేములో ఉన్నటువంటి గెరుతు కెంహాములో వారు దిగిరి అని రాయబడి ఉంటుంది. గెరుతు కెంహాము అయిపోయింది ఈరోజు. దేవుని ఇల్లుగా ఉండవలసిన మన హృదయాలు, మన జీవితాలు దేవుని ఇల్లుగా లేదు ఈరోజు. ప్రభువుకు చోటు లేదు. హక్కుదారుడు వచ్చి నిలబడి అడిగినా కూడా స్థలం లేదు. వారసుడు వచ్చి నిలబడినా కూడా చోటు లేదు. స్వాస్థ్యము కొరకు వచ్చిన నా ప్రభువుకు చోటు లేదు. మనం గట్టిగా చెబుతాం, మళ్ళీ గట్టిగా మాట్లాడితే ఏమని, ఈ దేహము, ఈ ప్రాణాత్మలు ఎవరివి? దేవునివి అని చెబుతాం అంతే. క్రిస్మస్ పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏముండదు. ఆ మందిరం గడప దాటిన తర్వాత ఈ ప్రాణాత్మ దేహాలన్నీ మళ్ళీ కెంహాముకే. ఇవన్నీ వారసుడికి ఎక్కడ ఉంటాయి? కెంహాముకే. ఆ గేటు దాటితే చాలు, మనం ఆ రోడ్డు ఎక్కిన తర్వాత మనం మారిపోతాం కదా. మనం ఆలోచన మారిపోద్ది, మన తలంపు మారిపోద్ది, ఇది సత్రంలాగా మారిపోద్ది. రాకూడని ఆలోచనలు ఈ మనస్సును నింపుతూ ఉన్నాయి. హృదయంలో ఉండకూడని తలంపులు నీ హృదయంలో నివాసం చేస్తూ ఉన్నాయి. ఒక సత్రంలాగే మారిపోయింది మనుషుని యొక్క హృదయం. ఇర్మియా గ్రంథంలో రాయబడింది కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఎంత మోసకరమైందంటే, నీకేంట్రా శాలేం రాజు, ఎంత అందగాడు అంటదంతే. ఆ మాటకే మనం పల్టీలు కొట్టేసుకుని చాలా అందగానే నేను అనుకుంటాం, చాలా తెలివైన వారు అనుకుంటాం, మనకు మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాం. హృదయం చాలా చక్కగా మోసం చేస్తుంది. జాగ్రత్త, అది ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయంలో చోటు ఇవ్వకూడని స్థానాలకు చోటు ఇవ్వరాదు. లోకమునకు అసలే చోటు ఇవ్వరాదు. కామక్రోధ లోభ మోహ మదమత్సరములని అరిషట్ వర్గాలకు చోటు ఇవ్వకూడదు. ఈరోజు ఆ చోటు ఇవ్వడాన్ని బట్టే అసలైన వారసుడు వచ్చి ప్రతి క్రిస్మస్కి నీ హృదయం ఎదుట, నీ ఇంటి ఎదుట నిలబడి చోటుందా అని అడుగుతున్నాడు. నా ప్రభు అయిన యేసయ్య ఎంత దీనుడిగా యెరూషలేం, ఆ బెత్లెహేం ఊర్లంతా తిరుగుతున్నట్టు తెలుసా. ఇది మా ఇల్లే కదా, అప్పట్లో బోయజ్ గారు, మా ముత్తాత గారు బోయజ్ గారు కట్టారు కదా, ఇప్పుడు ఏంటి ఇలా ఉంది, ఇక్కడ ఏంటి నాకు చోటు లేదు అని యేసయ్య ఎన్నిసార్లు బాధపడి వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో మన హృదయం దగ్గరికి వచ్చి ప్రతి సంవత్సరం మనం చేసేటువంటి క్రిస్మస్ పండుగను చూసి
ప్రభు ఈ అలంకరణ చూసి ఆనందించాడు, కానీ నీ హృదయంలో చోటు ఇవ్వడాన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో, చోటు ఇవ్వనందుకు ఆయన పశువుల తొట్టిలోకి వెళ్ళాడు. అదే ఈ ఇంటిలో చోటిస్తే ఆయన మనలోనే నిలిచి ఉంటాడు. స్తోత్రం. బిగ్గరగా చెబుదాం హల్లెలూయా. బాగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. హృదయంలో ఉండకూడనివి సత్రములాగా మార్చేస్తే ఆ సత్రము రకరకాలైనటువంటి ఆలోచనలను నింపేసి ప్రభు అయిన యేసుక్రీస్తుకు చోటు లేకుండా చేస్తుంది. ఒక చిన్న ప్రశ్న, ఈరోజు నువ్వు దేవుని ఇల్లు వలె ఉన్నావా, కింహాము సత్రం వలె ఉన్నావా? ఒకసారి మీ పక్కవారికి షేకండి, చెప్పండి నేను దేవుని ఇల్లు అని. ధైర్యంగా చెప్పాలి, నమ్మకంగా చెప్పాలి, విశ్వాసంగా చెప్పాలి నేను దేవుని ఇల్లు అని. కొంతమందికి డౌట్ వస్తుంది, ఏమో సార్ బయటికి వెళ్తే సత్రం అయిపోతున్నాను నేను, లేని ఆలోచనలన్నీ పుడుతున్నాయి లోపల కదా. మనకు సత్రమో తెలియట్లేదు, ఇల్లు తెలియట్లేదు ఇప్పుడు దాకా. హృదయం అన్నిటికంటే మోసకరం. హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలిచే కార్ఖానరా, మానవులను మలిచే కార్ఖానరా. హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలిచే కార్ఖానరా, మానవులను మలిచే కార్ఖానరా. ఆదిలోన అవ్వ పడెను ఆ లోయలో, ఆదామును దిగజార్చెను ఆ లోయలో. ఆదిలోన అవ్వ పడెను ఆ లోయలో, ఆదామును దిగజార్చెను ఆ లోయలో. పాపమప్పుడే పుట్టినది ఆ లోయలో, పాపమప్పుడే పుట్టినది ఆ లోయలో. పురిటి కందు ఏడ్చినది ఆ లోయలో, పురిటి కందు ఏడ్చినది ఆ లోయలో. హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలిచే కార్ఖానరా, మానవులను మలిచే కార్ఖానరా. మంచి చెడుల మిళితము పాప పుణ్య ఫలితము, మంచి చెడుల మిళితము పాప పుణ్య ఫలితము. మనిషి మనిషి దోచుకునే చోటురా, మనిషి మనిషి దోచుకునే చోటురా. హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలిచే కార్ఖానరా, మానవులను మలిచే కార్ఖానరా. మనిషిని మనిషి దోచుకునే హృదయంలో సత్రంలాగా మారిపోయిన మన జీవితాలు ప్రభు కోరుకునే ఒక మంచి ఇల్లులాగా, నిజమైన హక్కుదారుడైన ప్రభువు నివసించేటువంటి ఒక ఇల్లులాగా మన జీవితాలు మార్చుకున్నాం. ప్రతి క్రిస్మస్కి ఇదిగో ఈ సత్రం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ సత్రానికి నిజమైన వారసుడు ఎవరో తెలియట్లేదు. ఈరోజు నా మీద కంప్లీట్గా హక్కుదారుడు ఎవరు? యేసయ్య. ఈ మాట చెప్పగలరా? ఆయన అధికారమునకు నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పాలి. సామెతల గ్రంథంలో భక్తులు అంటారు కదా, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు. ఎప్పుడు ఆయన అధికారం ఉంటుందంటే ఆయన ఇల్లుగా మనం ఉన్నప్పుడు. కింహాము సత్రం లాగా ఉంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక చెల్లి అంటుంది, హృదయం అంతా నిండిపోయాడన్న అబ్బాయి. ఏంటంట? ఆ అబ్బాయి నిండిపోయాడంట. మరి నీకు చోటు ఎక్కడుంది యేసయ్యకి? క్రిస్మస్ పండుగ చేస్తున్నావు, చోటు లేదు యేసయ్యకి. నీ ఇల్లంతా కూడా లోక సంబంధమైన కార్యాలతో నిండిపోయింది. ఇక యేసయ్యకి చోటేది? ఆయన నిజమైన స్వాస్థ్యము కోసం ఈరోజు వచ్చాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్న సొత్తు మనందరం. ఆయన తన రక్తాన్ని కార్చి మనందరినీ కొన్నాడు. ఆయనే మనల్ని కట్టాడు. ఇది ఆయన కొరకు సిద్ధపరచబడిన సొత్తు. ఇది
ప్రభు సొత్తు. దీనిని కింహాము సత్రంలాగా మార్చాడు. జాగ్రత్త ప్రియులారా, సాతానుకు చోటు ఇవ్వద్దు. నిజమైన క్రిస్మస్ హక్కుదారుడైన వారసుడైన నా ప్రభువుని కలిగిన క్రిస్మస్ చేద్దాం. అందుకే మన జీవితాల్లో కూడా నక్షత్రం ఉద్భవించాలి, వెలుగు ఉద్భవించాలి. ఈ చీకటి మయమైనటువంటి మన హృదయం, ఇల్లు పాడైపోయినటువంటి ఆ సత్రంలాగా మారిపోయిన జీవితం ఈరోజు ప్రభుకి ఇష్టమైన ఇల్లుగా తిరిగి మరలా మార్చబడగలిగితే ఒక అద్భుతమైన క్రిస్మస్ ఈ సంవత్సరం నువ్వు చేసినట్టే. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుతూ హల్లెలూయా చెబుదాం. దగ్గరగా చెబుదాం, హల్లెలూయా హల్లెలూయా. ఒక్క మాట నీ పక్క వారికి సెకండ్ చెప్పు, నేను ఆయన సొత్తు అని. ఎవరి సొత్తు? ఆయన సొత్తు, ఆయన సొత్తు. ఆయన ఇల్లుగా నువ్వు మారితే ఈ ఇంటిలో ప్రభువు నివాసం చేస్తాడు. జీవితకాలం అంతా పాట పాడతాం కదా, హృదయమన్నెడు తలుపు చాలా అద్భుతంగా పాడాడు. సంవత్సరాలు ఈ పాట పాడుతూనే ఉన్నాం. ఆయన తలుపు కొడుతున్నాడు, తీసిందేలే మనం తలుపు తీసిందేలే. మళ్ళీ పాడమంటే మళ్ళీ పాడతాం. హృదయమనెడు తలుపున యేసు నాదుండు. తలుపునద్ద నిలబడుతున్నాడు, తడుతున్నాడు, కొడుతున్నాడు, తీట్లే మనం తలుపు. ఆయనేమో చోటుందా అని తలుపు కొడుతున్నాడు. ప్రతి క్రిస్మస్కి వస్తున్నాడు ఆయన. నువ్వు కొనుక్కుంటున్న బట్టలు చూస్తున్నాడు, నువ్వు తింటున్న ఆహారం చూస్తున్నాడు, నువ్వు చేస్తున్న డెకరేషన్ చూస్తున్నాడు, నువ్వు చేసుకుంటున్న సంబరాలన్నీ చూస్తున్నాడు. బెత్లెహేములో సందడి అని కూడా చూస్తున్నాడు, బెత్లెహేములో సంబరం అని చూస్తున్నాడు. సంబరాలని అన్నీ వింటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఇది తలుపు తీయడం ఎందుకు అనుకుంటున్నాడు ఆయన? ఇన్ని చేస్తున్నాడు కానీ తలుపు ఎందుకు తీయట్లేదు అసలు నాకు కొంచెం కూడా? ఇల్లు అయింది కనుక ఆయన రావడానికి తలుపు తెరుద్దాం. ప్రభువా, ఈరోజు నీవే నన్ను సృజించింది, నీవే నన్ను కొన్నది, నీవే నీ రక్తం ఇచ్చి నన్ను తయారు చేసింది. ఇదిగో ఈ స్వాస్థ్యము నీదే ప్రభువా. నా హృదయంలో కంప్లీట్గా చోటు నీకే ఇస్తాను ప్రభువా. నేను నీవాడను అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. అది ఒక విశేషమైన క్రిస్మస్గా మారుతుంది. ఈ రాత్రి కాలము ఒకవేళ నీ హృదయం సత్రంలాగా ఉంటే అన్నీ బయటపడేసి యేసయ్య సొత్తులాగా మారి, ఇది నువ్వు కట్టిన ఇల్లయ్యా, ఇందులో నీవే నివసించు, ఈ క్రిస్మస్ నువ్వు కలిగిన క్రిస్మస్గా చేస్తానని ప్రభుతో ఒక మంచి మాట చెప్పు. ప్రభు నిన్ను దీవించి ఈ క్రిస్మస్ నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరముగా మలచునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. తల్ల ఉంచి కళ్ళు మూసుకోనండి. ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోవాలి. మీ మనసులో అటు వెళ్ళనివ్వకండి. నా మాటలు ముగించాను. ఎప్పుడో బోయజు కాలంలో కట్టుకున్న ఇల్లు అది, బెత్లెహేములో ఉన్న ఇల్లు అది. ఆ ఇంటిలో బోయజు నివసించాడు, ఓబేదు నివసించాడు, యెషయి నివసించాడు. ఎదుగో అది కింహాముకి ఇవ్వబడితే కింహాము దానిని సొత్తుగా చేసుకుని జీవించాడు. ఆ కాలం గడిచిపోయింది, అది సత్రముగా మారిపోయింది. చాలా సంవత్సరాలకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారసుడిగా అక్కడికి వచ్చాడు. ఈరోజు ఈ ఇల్లు నా ప్రభు అయిన యేసయ్యది. ప్రభు వైపు చూద్దాం. చేతులు ఒక్కసారి పైకెత్తి, ప్రభువా నేను నీ సొత్తుగా ఉన్నానయ్యా, నీకు తప్ప నా హృదయంలో ఇక దేనికి చోటు ఇవ్వను తండ్రి. ప్రభు వైపు చూద్దాం ప్రియులారా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి మాట్లాడు. నేను ముగించేశాను. యేసయ్యతో ఒక్క మాట చెప్పు, ఈ ఇల్లు నీది అయ్యా, ఈ ఇల్లు నీది ప్రభు అని చెప్పు. థ్యాంక్ యూ లార్డ్. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా, నిన్నుగన్నా యేసు కన్నా ఏది లేదురలోకానా, ఏది లేదురలోకానా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏది మిన్నా ఏది సున్నా తెలుసు
తెలుసుకోరా క్రైస్తవుడా, నిన్నుగన్నా యేసు కన్నా ఏది లేదురలోకానా, ఏది లేదురలోకానా. మతాధిపతి కన్నా శతాధిపతి మిన్నా, సంచిలో ధనము కన్నా సమాధానమే మిన్నా. అన్నా ప్రార్థనలో ఉన్న ఆశయం ఎంతో మిన్నా. అందలమెక్కుట తగదన్నా అంగలార్చుటయే మిన్నా. ఏది మిన్నా ఏది సున్నా తెలుసుకోరా క్రైస్తవుడా, నిన్నుగన్నా యేసు కన్నా ఏది లేదురలోకానా, ఏది లేదురలోకానా. దయగల తండ్రి నీకు వందనాలు. కొన్ని మాటలు నీ వాక్యంలో వచ్చి ధ్యానం చేశాం. మా జీవితాలు ఎప్పుడో సత్రంలాగా మారిపోయి నీకు చోటు లేకుండా చేసేయ్యా. కానీ ఈ ఇల్లు నీది ప్రభువా, మేము నీ వారము తండ్రి, నీవు నిర్మించిన వారం ప్రభువా, నీవు మేపు గొర్రెలము తండ్రి. అయ్యా నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నావు ప్రభువా. ఈ హృదయమైన ఇంటిలో మీరే నివసించండి తండ్రి. నిజమైన క్రిస్మస్ చేయడానికి మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.